హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మతో మాన్విత్. ఈరోజు మనం ఇంకో బ్లాగ్తో ముందుకు వచ్చేసాం. ఈరోజు మనం సంజీవయ్య పార్క్ వచ్చేసాము. కొంచెం ఇక్కడ రిలాక్సేషన్కి, అలానే మాన్విత్ కూడా కొంచెం యాక్టివ్గా ఉండడానికి, కొంచెం వీకెండ్ కదా, కొంచెం బయట కొంచెం తను కూడా యాక్టివ్ అవుతాడు కదా అనేసి ఇలా తీసుకొచ్చాం. మీరు కూడా చూడండి, ఈ బ్లాగ్ మొత్తం కంప్లీట్గా మీకు సంజీవయ్య పార్క్ మొత్తం డీటెయిల్గా అయితే చూపిస్తాను నేను ఇందులో. ఇక్కడ అయితే మార్నింగ్ వాక్ అయితే 5 to 8 AM వరకు ఉంటుంది. మళ్ళీ జనరల్ విజిటర్స్ అయితే 8 AM to 7 PM వరకు అయితే టైమింగ్స్ ఉన్నాయి, అలౌడ్ ఉంటుంది. ఇక్కడైతే మేము ఎంట్రీ అవ్వగానే ఇంకా నడవడానికి అయితే ట్రై చేస్తున్నాడు తను, ఇంకా పట్టుకొని నడిపిస్తున్నాను. చూడండి, ఆ గ్రీనరీ చూస్తూ తను మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తే మనము డక్స్ చూడొచ్చు, అవి అక్కడక్కడ ఉన్నాయి. సో అక్కడికి వెళ్దామని అంటే అక్కడికి తీసుకెళ్లాను. చూస్తున్నాడు ఇంకా డక్స్ అవి సౌండ్ చేస్తుంటే అక్కడంతా. ఇక్కడ చూడవచ్చు, మేమైతే బాల్ తీసుకెళ్ళాం, తనకి క్యాచెస్ లాగా ఆడిపిస్తున్నాము. తనైతే మంచిగా ఆడుతుండే. అక్కడ వ్యూ చూడండి ఎంత బాగుంది. ఈవినింగ్ సన్సెట్ టైంకి వెళ్ళాం మేము. చాలా మంచిగా ప్లే చేస్తున్నారు. పబ్లిక్ కూడా చాలా మంది ఉన్నారు, వీకెండ్ కదా, కొంచెం పిల్లల్ని తీసుకొని వచ్చారు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. అయితే జారుబండ ఆడుతున్నాడు. ఇదైతే ఫస్ట్ టైం తను ఆడడం. ఒకసారి ఇట్లా నిలబడిపించి ఆడిపిస్తున్నాను, ఇంకా తనకు మంచిగా అనిపిస్తుంది. అది అయితే ఇక చాలా సేపు ఇక్కడే ప్లే చేశాడు తను. ఇంకా తీసుకెళ్తుంటే కూడా అస్సలు వినట్లేదు, ఆడుకుంటా అని చెప్తున్నాడు. చూడండి మీరు కూడా ఇక్కడ ఎంత మంచిగా ప్లే చేస్తున్నాడు. ఇక్కడ చూడొచ్చు, నేను బాబు అయితే జారుబండ జారాము. నాకైతే చిన్నప్పుడు మెమరీస్ గుర్తొచ్చాయి, మేము కూడా ఇలా ఆడుకునే వాళ్ళం అనేసి. ఇక్కడైతే కాసేపు సరదాగా ఉయ్యాలైతే ఊగాము. తనని ఒకరిని కూర్చోబెట్టి ఊగుతుంటే తను ఊగట్లేదు, కొంచెం భయం ఉంది, అందుకనేసి నేను కూడా కూర్చొని ఊగాను. ఇంకా చాలా మంచిగా స్వింగ్ చేసాం ఇద్దరం కలిసి. మనం సెకండ్ లార్జెస్ట్ ఫ్లాగ్ ఇన్ ఇండియా. ఇది చూడండి, ఇక్కడ రోజ్ గార్డెన్ ఉంది. ఇక్కడైతే చాలా రోజెస్ ఉన్నాయి. చూడండి సన్సెట్ టైంలో ఎంత బాగుందో వ్యూ. మీకు ఈ బ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.